హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హత మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ డబ్బులు మీ ఖాతాలోకి రావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ముందే పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే చాలామంది మహిళలు ఈ అప్డేట్స్ పూర్తి చేశారు. అయితే ఇంకా చేయని వారు తప్పకుండా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ పథకానికి అర్హత పొందాలంటే వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎందుకంటే 50 ఏళ్ళ తర్వాత పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పథకం వర్తించదు. అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. ఒక కుటుంబంలో ఎవరెన్ని రేషన్ కార్డులు ఉన్నా కూడా ఈ పథకం ప్రయోజనం మాత్రం ఒక మహిళకే వర్తిస్తుంది. మీరు అప్లై చేసిన తర్వాత ప్రభుత్వం మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగానే ఈకేవైసీ పూర్తి చేయాలి. అంటే మీ ఆధార్ కార్డుతో రేషన్ దుకాణంలో వేలిముద్ర పెట్టాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఆధారు, ఫోన్ నెంబరు లింకే ఉండాలి. లింక్ లేకపోతే డబ్బులు ఖాతాలోకి రాకపోవచ్చు. చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా తీసుకున్నారు. అవి కూడా పథకానికి సరే. ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్కి క్యాబినెట్లో ఆమోదం కూడా ఇచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. డిసెంబర్ 2వ వారం నుంచి అప్లికేషన్లను తీసుకొని అప్పుడు డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జనవరి నుంచి అయినా 2,500 రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు. కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పకుండా అన్ని అప్డేట్స్ రెడీగా ఉంచుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు, ఈకేవైసీ, ఎన్పిసి లింకు అన్నీ పూర్తిగా సరి చూసుకోవాలి. ఇలా సిద్ధంగా ఉంటే ప్రతి నెల మీ ఖాతాల్లో 2,500 రూపాయలు పడతాయి. సంవత్సరానికి 30,000 రూపాయలు జమ అవుతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.